ఐదేళ్ల కిందట ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ దేశంలోకి ప్రవేశించింది. తాజాగా మహారాష్ట్ర, కర్ణాటకల్లో కేసులు నమోదయ్యాయి. దేశంలో 257 కోవిడ్ కేసులు నమోదవగా మహారాష్ట్రలో 53 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 16 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అయితే ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు అంటున్నారు వైద్య అధికారులు. గతంతో పోలిస్తే ప్రజల్లో రోగ నిరోధక శక్తి బలపడిందని, కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సాయం తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఆసియాలోని హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్, చైనాలో కోవిడ్ విజృంభణ కలవరపెడుతోంది. కరోనా ఈ పేరు వింటేనే ప్రపంచమంతా వణికిపోతోంది. 5 ఏళ్ల క్రితం చైనాలో పుట్టిన ఈ వైరస్ అనేక దేశాలను భయపెట్టింది. కోట్లాది మంది కోవిడ్-19 బారిన పడగా లక్షలాది మంది పిట్టల్లా రాలిపోగా పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల పాలయ్యారు. కరోనా ధాటికి తట్టుకోలేక అనేక దేశాలు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. సుమారు 2 ఏళ్ల పాటు ప్రపంచాన్ని వణికించిన కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టింది. గతేడాది చైనాలో కొన్ని ప్రాంతాల్లో కాస్త హడావుడి చేసినా మళ్లీ సైలెంట్ అయిపోయింది. కరోనా ఈ ప్రపంచం నుంచి అంతమైనట్లేనని మానవాళి ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ పంజా విసురుతుండటంతో అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఆగ్నేయాసియా దేశాలను JN.1 వేరియంట్ తీవ్రంగా వణికిస్తోంది. ఈ క్రమంలో మన దేశంలోనూ ఇదే వేరియంట్ కోవిడ్ కేసుల విజృంభణ కలకలం రేపుతోంది. JN.1 వేరియంట్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ప్రకటించింది. భారత్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా గత వారం 257 క్రియాశీల కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటకల్లో కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రజల్లో ఆందోళన పెరుగుతుండటంతో భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ప్రజల్లో రోగనిరోధక శక్తి బలపడిందని, కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సాయం తీసుకోవాలని తెలిపారు. మహారాష్ట్రలో 53 పాజిటివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీరిలో 16 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి మహారాష్ట్రలో ఏకంగా 100కు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు చెబుతున్నారు. మొత్తం 6066 స్వాబ్ టెస్టులు చేయగా 106 కేసులు పాజిటివ్గా తేలినట్టు చెప్పారు. అందులో కేవలం 101 మంది ముంబైకి చెందిన వారే ఉండటం గమనార్హం. మిగిలిన వారు థానే, పూణే, కొల్హాపూర్కు చెందిన వారుగా పేర్కొన్నారు. జనవరి నుంచి రెండో కోవిడ్ సంబంధిత మరణాలు కూడా నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణించిన వారిలో ఒకరు క్యాన్సర్ రోగి అని పేర్కొంది. కాగా రాష్ట్రంలో పరిస్థితి సాధారణంగానే ఉందని, రోగుల సంఖ్య పెరిగినా మునుపటిలా భయపడాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి ప్రకాష్ అంబేద్కర్ చెప్పారు. కేంద్రం సూచనలు జారీ చేస్తే తప్ప కరోనాకు సంబంధించి ముందు జాగ్రత్తలు అనుసరించాల్సిన అవసరం లేదన్నారు. కర్ణాటకలోనూ కరోనా భయపెడుతోంది. ఏకంగా 16 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ప్రకటించారు. బెంగళూరులో 10, జిల్లాల్లో 6 కేసులను గుర్తించామని తెలిపారు. ఈ వేరియంట్ సింగపూర్, హాంకాంగ్లో విస్తరిస్తున్న రకానికి చెందిందా కాదా అనే విషయాన్ని ఇంకా నిర్ధారించలేదన్నారు. వైరస్ బారిన పడిన వారిలో ఆసుపత్రుల్లో చేరేంత అనారోగ్య లక్షణాలు లేవని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారుల్ని ఆదేశించారు. ఈ వైరస్తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రానున్న రోజుల్లో కేంద్రం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా నియంత్రణ చర్యలు పాటిస్తామని మంత్రి తెలిపారు. కాగా దేశంలో కోవిడ్ పరిస్థితి నియంత్రణలో ఉందని, ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న రోగులతో పాటు ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన రోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దవాఖానాలను ఆదేశించింది. తాజాగా బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్కు కరోనా వైరస్ సోకింది. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, అందరూ మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు షేర్ చేశారు శిల్పా శిరోద్కర్. తన సోదరి త్వరగా కోలుకోవాలని లవ్ ఎమోజీలతో రిప్లై ఇచ్చారు హీరో మహేష్ బాబు భార్య నమ్రత. ప్రస్తుతం శిల్ప ముంబైలో విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆమె త్వరగా కోలుకోవాలని అందరూ పోస్టులు పెడుతున్నారు. ఆసియా దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం ఉన్న నేపథ్యంలో శిల్ప అక్కడికి ట్రావెల్ చేసి ముంబై వచ్చారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఆగ్నేయాసియా దేశాల్లో కరోనా కేసుల పెరుగుదల ఇటీవలి కాలంలో మళ్లీ కొత్త భయాలను రేకెత్తిస్తోంది. సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్, చైనా దేశాల్లో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతుండటంతో ఆయా దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. సింగపూర్ ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం ఏప్రిల్ చివరి వారంలో 14,000 కరోనా కేసులు వెలుగు చూశాయి. అంతకు ముందు వారం కూడా దాదాపు 11,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిత్యం 100 మంది బాధితులు ఆసుపత్రుల్లో చేరుతుండగా ఐసీయూలో చేరికలు మాత్రం అతి స్వల్పంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. హాంకాంగ్ సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ ప్రకారం వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు.
కోవిడ్ టెస్టుల్లో పాజిటివ్గా తేలిన శాతం గతేడాది అత్యధిక స్థాయికి చేరుకున్నట్లు పేర్కొంది. మే 3వ తేదీ నాటికి వారం రోజుల్లోనే హాంకాంగ్లో 31 తీవ్రమైన కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇది గత 12 నెలల గరిష్టమని బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. థాయిలాండ్లోనూ వారానికి వేల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. మే 2వ వారంలోనే 33,000 కేసులు రికార్డైనట్లు అంచనా. ఒమిక్రాన్ తరగతికి చెందిన XEO వేరియంట్ వల్లే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. చైనాలో కూడా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఫ్లూ తరహా లక్షణాలతో గత 5 వారాలుగా ఆసుపత్రులకు వెళ్తున్న వారి సంఖ్య సాధారణంతో పోలిస్తే రెట్టింపైనట్లు తెలిపింది. కేసుల పాజిటివిటీ రేటు 7.8% నుంచి 16% పెరగగా ఆసుపత్రి చేరికలు 3% నుంచి 6% పెరిగినట్లు సమాచారం. ఆయా దేశాల్లో ప్రస్తుతం వైరస్ వ్యాప్తికి JN.1 వేరియంట్ దాని ఉపరకాల కారణంగా అధికారులు చెప్తున్నారు. JN.1 ఉపరకాలైన LF7NB1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని సింగపూర్ ఆరోగ్య శాఖ తెలిపింది. స్థానికంగా సీక్వెన్స్ చేసిన కేసులు 2/3 కంటే ఎక్కువ కేసులు ఇవేనని పేర్కొంది. సీజనల్ వాతావరణ పరిస్థితులు, సామూహిక కార్యక్రమాలు, ప్రయాణాలు పెరగటం కేసుల పెరుగుదలకు కారణంగా సింగపూర్ ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రజల్లో రోగనిరోధక శక్తి క్షీణించడం కూడా ఇందుకు కారణమని చెప్పింది. కరోనా వైరస్ స్థానిక వ్యాధిగా పరిణామం చెందిందని హాంకాంగ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ వేరియంట్లలో కలిగే మార్పులు ప్రస్తుత వ్యాప్తికి సంబంధం ఉందని, దీంతో పాటు హర్డ్ ఇమ్యూనిటీ తగ్గడం కూడా మరో కారణంగా పేర్కొంది. అయితే JN.1 రకం వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమేనని, ఆందోళన కలిగించే రకం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే స్పష్టం చేసింది. మరోవైపు భవిష్యత్తులో తలెత్తే మహమ్మారులను సమర్థంగా, సమైక్యంగా ఎదుర్కొనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సభ్య దేశాలు తొలిసారిగా ప్రపంచ మహమ్మారి వ్యతిరేక ఒప్పందం కుదుర్చుకున్నాయి. కోవిడ్-19 సంక్షోభం అనంతరం 3 ఏళ్లుగా సాగుతున్న చర్చలకు పర్యవసానంగా ఈ ఒప్పందం కుదిరింది. WHO పాండమిక్ అగ్రిమెంట్కి ప్రపంచ ఆరోగ్య సమ్మేళనం ప్లీనరీ సమావేశం ఆమోదం తెలిపింది. దీనిపై ఏ ఒక్క దేశమూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని WHO ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి సభ్య దేశాలు నేతృత్వం, నిబద్ధతలు ప్రదర్శించిన కారణంగా ప్రపంచం ఈనాడు మరింత సురక్షిత ప్రదేశంగా మారింది అని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ అన్నారు. 78వ ప్రపంచ ఆరోగ్య సమ్మేళనంలో తీసుకున్న ఈ నిర్ణయంతో 3 ఏళ్లుగా సాగుతున్న చర్చలు చరమ స్థాయికి చేరాయి. మహమ్మారుల్ని ఎదుర్కొనేందుకు మరింత మెరుగైన సమన్వయం సాధించేందుకు ఈ ఒప్పందం సాయపడుతుంది.